సో, ప్రస్తుతం మనతో పాటు కిరణ్ మాదిగ గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ పాస్టర్ గురించి చాలా వరకు అనుమానాస్పద మృతి అని జెప్పేసి మనకు తెలుస్తుంది. అయినా కానీ ఇటు పక్క కొంతమంది అంటే ఏమంటున్నారంటే ఇది యాక్సిడెంటే అంటున్నారు. కొంతమందేమో ఇది ఖచ్చితంగా మర్డరే అంటున్నారు. అది క్రైస్తవ సమాజమే అంటుంది. మీరేం నమ్ముతున్నారు? అసలు ఇంకా సీసీ ఫుటేజ్ కూడా ఇంకొకటి కొత్తగా బయటికెళ్ళింది. ముందే అది హెడ్‌లైట్ పనిచేయట్లేదు అని జెప్పేసి వస్తుంది అందులో. దీని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు మాకన్నా ముందుగా ఆ అనుమానం మీకే తెలవాలి. ఎందుకంటే క్రైస్తవ సమాజం ఒకటి కాదు. మానవత్వం ఉన్న ఏ మనిషి అయినా ఆ ఫుటేజీలను ఆధారం చేసుకొని చూస్తే తర్వాత నేను అతని ఎదురు రొమ్మున ఒకటి బూట్ కాలుతో తన్నటువంటిది అది క్లియర్‌గా మీ టీవీల ద్వారానే చూసాను నేను. తర్వాత యాక్సిడెంట్ అంటే ఏదన్నా వెహికల్ డాష్ ఇస్తే ఎగిరి పడతాడు సహజంగా. మనిషి ఎగిరి పడ్డప్పుడు బండి ఒక సైడ్ పడతాడు, మనిషి ఒక సైడ్ పడతాడు. కానీ బండి తన మీదనే పడిపోయి అట్లనే పండేసినట్టు ఉండడం ఒకటి. తర్వాత అక్కడ కొన్ని కర్రలకి రక్తపు మరకలు అవి పగిలిపోయి ఉన్నాయి. ఆ కర్రలు కొడితే ఎట్లా పగిలిపోయి ఉంటాయో అట్లున్నాయి. తర్వాత ఆ బైక్ వస్తున్న విధానం ఏదైతే టోల్ గేట్ తర్వాత వచ్చేది ఉందో ఆ హెడ్ లైట్ లేదు. అది పగిలిపోయినది. అంటే ముందే అక్కడ తన మీద దాడి జరిగితే దాన్ని తప్పించుకునే క్రమంలో తాను హైబత్తులో వచ్చిండట. నాకు తెలిస్తే ఇంతకు ముందే నేను సోషల్ మీడియాలో చూసిన ఆయన బైక్ మీద కూర్చుంటే ఆ పర్సనాలిటీకి ఈ పర్సనాలిటీకి చాలా తేడా కనపడుతుంది. నాకు తెలిసి అది ఇలాంటి చాలా అనుమానాలు ఇవన్నీ నివృత్తి చేయాల్సింది క్రైస్తవులు అంటేనో ఎవరో మాలాంటి వాళ్ళు చెప్తే కాదు. ఇదంతా నివృత్తి చేయాల్సిన ఈ రోజున్న టెక్నాలజీని బట్టి ఖచ్చితంగా ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ దీన్ని నివృత్తి చేయాలి. ఎందుకంటే ఇన్ని అనుమానాలు జరిగినాక అందులో ఏదో ఒక అనామకుడి మీద యాక్సిడెంట్ అంటే పెద్దగా ఎవరు పట్టించుకోరు. తాను తెలుగు రాష్ట్రాలనే కాదు క్రైస్తవ సమాజంతో పాటు తన యొక్క యూట్యూబ్‌లల్లో గాని, తన టీవీలల్లో, తన డిబేట్‌లల్లో ఎక్కడనైనా తాను ఎంతో స్పష్టంగా చెప్తుండు. మతాలనేవి మనుషులను దూరం చేస్తాయి. కానీ మానవత్వం అనేది అది ఉంటే మనుషులను దగ్గర చేస్తది. నేను మానవత్వం కోసం మాట్లాడే వ్యక్తిగా మాట్లాడుతున్నా. యేసుక్రీస్తు కూడా అదే చెప్పిండు. తాను మతం చెప్పలేదు ఎక్కడని బోధించే ఒక గొప్ప విలువలు ఉన్న వ్యక్తి చనిపోతే ప్రభుత్వాలు నేను వేరే మతం దగ్గర పోయిన ఒక పూజారికి దాడి జరిగింది ఆ మధ్య కాలంలో. ముఖ్యమంత్రుల నుంచి మొదలుకుంటే అన్ని ప్రభుత్వాలు పార్టీలు స్పందించి కుల పెద్దలతో సహా అక్కడికి చేరుకురు. కానీ ప్రపంచమే ఈరోజు ప్రవీణ్ పాస్టర్ ఎవరని చూసే పరిస్థితి ఈరోజు మీ మీడియా ద్వారా మీరు చేసిన కృషి నిజంగా నేను రెడ్ టీవీని అక్కడ బాగా చూశాను. మీరు బాగా ఇలాంటివే చూయించాల్సింది ప్రజలకి నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. అనవసరమైన డిబేట్లు, అనవసరమైన చర్చలు పెట్టడం కంటే సమాజంలో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడంలో మీరు చేస్తున్న కృషి నిజంగా చాలా అభినందించాల్సిందే. కానీ వారిది మర్డరా, యాక్సిడెంట్ అనేది మేము మాట్లాడడం కంటే సమాజానికి తెలుస్తుంది. ఈ అనుమానాల నివృత్తి కావాలంటే ఖచ్చితమైన రిపోర్టు నిపక్షపాతంగా డాక్టర్లు కానీ పోలీసు వ్యవస్థ కానీ పెద్ద పని కాదు వాళ్ళకి. తాను బయలుదేరిన కానించి మొదలుకుంటే చివరి ఆయన చనిపోయేంత వరకు కూడా వాళ్ళకి ఆధారాలు దొరుకుతాయి. ఖచ్చితంగా మాకు ఇంకా పోలీసు వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది. ప్రభుత్వాలు కూడా దీని మీద సీరియస్గా తీసుకుంటాయి. ఒకళ్ళు ఇద్దరు ప్రభుత్వ పెద్దలలో ఇందాక మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ మాటలను నాకు తెలిసి ఒకప్పుడు పట్టించుకున్నాం కానీ ఇప్పుడు సమాజం కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. తాను పూటకో రకమైనటువంటి తాను నిజంగా విచక్షణ కోల్పోయి తన సహనాన్ని కోల్పోయి మాట్లాడే వ్యక్తి ఈరోజు చంద్రబాబుకు తలనొప్పిగా మారిండు. అక్కడ పవన్ కళ్యాణ్ ఆయన గురించి తక్కువగానే మాట్లాడాలి. మతాల విషయానికి వస్తే నేను ఒకటే చెప్తున్నా, జై శ్రీరామ్ మనమని మాట్లాడుతున్నారు. శ్రీరాముడు ఈ దేశంలో ఒక గొప్ప పౌరుడు. ఈ దేశానికి దక్కిన ఒక గొప్ప రాముణ్ణి తన విలువలను కాపాడాల్సిన తన అనుచరులుగా తనను ఫాలో అవుతున్న ఎవరైనా సరే రాముడు అంటే విలువలతో ఉన్న వ్యక్తి, ఒక ఆదర్శమైనటువంటి అన్న, ఒక ఆదర్శవంతమైన కొడుకు, ఒక ఆదర్శవంతమైన పరిపాలకుడు, ఒక ఆదర్శవంతమైన భర్తగా ఉన్న రాముడిని ఈరోజు కేవలం వీళ్ళ ఉన్మాదంతో తన విలువలని చెరిచే పరిస్థితిలో కొంతమంది ఉన్నారు. క్రైస్తవులలో ఉన్నోళ్ళు కూడా నీ దేవుడు అలా, నీ దేవుడు ఇలా అనే పనికి మాలిన డిబేట్లలో వేరే మతాలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. దయచేసి
అలాంటి డిబేట్లను ఎవరు ప్రోత్సహించొద్దు. అలాంటి డిబేట్లు పెట్టేటోళ్ళని ఈ సమాజమే బహిష్కరించాలని నేను మీ రెడ్ టీవీ ద్వారా నేను విజ్ఞప్తి సార్ చేస్తా ఉన్నాను. ఇందులో ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటి అంటే ఇప్పుడు మీరు మనం రాముడి గురించి ఇందాకనే మాట్లాడాం కాబట్టి రాముణ్ణి కించపరిచేలాగా మాస్టర్ ప్రవీణ్ మాట్లాడారు అని చెప్పేసి ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది. అయితే దీన్ని ఆధారంగానే ఒక అబ్బాయి అనుకుంటా అలా మరి మా దేవుళ్ళని దూషిస్తే మేము అలాగే చంపేస్తామని చెప్పేసి కూడా ఒక వీడియో వైరల్ అయింది. ఇందాక మనతో కూడా చూసినా నేను. చర్చించారు. ఆ సో పిల్లగాడికి దాని గురించి మీరేమంటారు? నేను ఆ పిల్లగాడు మాట్లాడిన చూసిన ఆకతాయితనంతో మాట్లాడుతుండు. తెలిసి తెలియని అవగాహన తన తల్లిదండ్రులు తెలుస్తుంది. రేపటి నుంచి ఆ బాధ వానికి తెలియదు. వాడు ఏదో మాట్లాడి సమాజంలో ఇదే పనికిరాని డిబేట్లు పెట్టుకొని దేవుళ్ళని వాళ్ళ మతాలని కించపరిచే విధంగా కొంతమంది అమాయక పిల్లలలోకి సొచ్చుకుపోయి మాట్లాడే విధానం ఏది. ఆ పిల్లగాని మాటలు నేను పెద్ద పట్టించుకోను, కానీ వాస్తవికంగా రాముడి గురించి ప్రవీణ్ గారు మాట్లాడింది తన వ్యక్తిగతంగా మాట్లాడింది అయితే అది నేను తీవ్రంగా ఖండిస్తా. కానీ తాను ఉన్నటువంటి గ్రంథాలను ఆధారం చేసుకొని ఆ గ్రంథాలలో చూయించినటువంటి రాముడి చరిత్ర గురించి ఏదైతుందో దానిని తను అందులో ఉన్నట్టు చెప్పితే దాన్ని నేను తప్పు పట్టను. ఎందుకంటే గ్రంథాలలో రాసిన పెద్దలు మీరే గనక అందులో ఉన్న వాస్తవాలు చదివి బయటికి చెప్పితే బాధ ఎందుకు ఇంకా. కానీ గ్రంథాల్లో ఎక్కడ సుగ్రీవుడితో వెళ్ళిపో సీత, లక్ష్మణుడితో వెళ్ళిపో సీత, భరతుడితో వెళ్ళిపో సీత అని ఎక్కడ మనకి ఏ గ్రంథంలో లేదు. మరి ఇదే గ్రంథంలో ఉందో మాకు తెలియదు. మీరు ఒక మాట. ఓ సీతమ్మ అంటే ఈరోజు ప్రతి హృదయంలో ఆ యొక్క హిందువులలో ఉన్న రాముణ్ణి ఆరాధించే ప్రతి ఒక్కళ్ళు ఆయనకెంత ప్రాధాన్యత ఇస్తారో సీతమ్మకు కూడా అంతే ఇస్తారు. కొన్ని సందర్భాలు అదే నేను అనేది పనికి రాని డిబేట్లు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది. ఇప్పుడు మీరు నన్ను ఒకటే నా నుంచి ఏం రాబడదాం అనే విధంగా మీరు అడుగుతూనే ఉంటారు. నేను విచక్షణ కోల్పోయి మాట్లాడితే ఏమైందంటే అనేక మంది మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటుంది. 100 చర్చలలో ఏదో ఒక చర్చలో తన విచక్షణ కోల్పోయే పరిస్థితి వస్తుంది. మనం ఒక్కదాన్ని చూడకూడదు, 99 చూడాలి మనం. అట్లనే మంచి అంత పక్కకు పెట్టే చిన్న చెడునే ఎక్కువ చూపించే పరిస్థితి అది దయచేసి అది రాకూడదు. ఎవరో ఒకళ్ళిద్దరు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కలిసి లేరా ఇప్పటి వరకు? మీరు వచ్చినాకనే నేను అడుగుతున్నా, మత మార్పిడి అంటుర్రు. ఎవరికి ఎక్కడ బలవంతంగా డబ్బిచ్చి నన్ను మార్చిరని ఎక్కడనన్నా మీ టీవీలకి ఒక్క ఇంటర్వ్యూ అన్న దొరికిందా? కానీ ఎందుకు వాళ్ళు నేను ఇందాక క్లియర్గా చెప్పిన మమ్మల్ని గుళ్ళెకి రానియలేదు, మమ్మల్ని బడి గేట్లు దొక్కనీయలేదు, మమ్మల్ని బజార్లో నడిస్తేనే మూతికి ముంత పెట్టి వెనక చీపురు పెట్టి పశువుల కంటే హీనంగా చూసినప్పుడు ఇదే క్రైస్తవ సమాజం వచ్చినటువంటి మిషనరీస్ దగ్గరకు తీసుకొని చదువులు నేర్పిరు, సంస్కారం నేర్పిరు, గౌరవం నేర్పిరు. ఆత్మగౌరవం ఉన్న దగ్గర ఎవరైనా ఉంటారు. నువ్వు ఆత్మగౌరవం నువ్వు గుళ్ళకే రావద్దు అంటరాయనోడని కాలు పెట్టి తన్ని నాకు ఇంకెక్కడికి పోవాలి? అక్కడ మీరు రానివ్వరు, ఉన్న దగ్గర ఉండనివ్వరు. ఇక్కడ మేము జ్ఞానంతో మాట్లాడుతున్నాం, మీరు అంటరాని నా కొడుకులారా మీరు మాట్లాడేదనే విధంగా ఈ రకంగా చంపడం. ఇప్పటి వరకు చనిపోయిన ఎవరైనా పాస్టర్స్ కానీ క్రైస్తవులు వీళ్ళంతా ఎవరమ్మా? దళితులు. వీళ్ళు దళితులందరూ ఎందుకు క్రైస్తవ్యంలోకి వెళ్ళిపోయారు? మీరు రానివ్వకనే కదా. మేము వచ్చి మొక్కితే మా చేతులు నరికేస్తిరి. మేము కనీసం మీ యొక్క ఆ మాటలు ఇందామని వస్తే మా సేవలలో సీసాలు పోస్తిరి, మేము చూస్తే మా గుడ్లు బీకేస్తిరి, నడిస్తే మా కాళ్ళు నరికేస్తిరి. ఇంత చేసి మీరు బలవంతంగా మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటారు? హిందూ ధర్మం అంటే మమ్మల్ని హీనంగా చూడటమా? పశువుల కంటే పశువుని ప్రేమిస్తురు, మమ్మల్ని ప్రేమించట్లే. ఇవన్నీ అడిగితే బాధ అనిపిస్తున్నాయి. యేసుక్రీస్తు బోధనలనే ప్రవీణ్ గారు మాట్లాడిండని నేను నమ్ముతున్నా. నిజంగా క్రైస్తవ మతం అని చెప్పేటోని ఎవరిని కూడా నేను వినను, నమ్మను. సో ఫైనల్ గా అంటే ఇప్పుడు న్యాయం జరుగుతుంది అనుకుంటారా? ఎందుకంటే ఇప్పటి వరకు అంటే 3-4 రోజులు అయిపోయింది ఇది ఇష్యూ జరిగి, కానీ ఇంతవరకు దాని గురించి అసలు పోస్ట్ మార్టం గురించి అసలు డీటెయిల్స్ ఒక్కటి కూడా అంటే బయటికి రాలేదు. దీని గురించి మీరేమంటారు? నేను ఒకటే నమ్ముతున్నా, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అయింది. దీన్ని మర్డర్గా చూపిస్తే జరిగే పరిణామాలు ఏంది, యాక్సిడెంట్కు చూపిస్తే జరిగే పరిణామాలు ఏంది, ఇవన్నిటి మధ్య రిపోర్ట్ వస్తుంది. అది ఏదన్నా రాని, ప్రవీణ్ గారికి అంతకు ముందే బెదిరింపు కాల్స్ ఉన్నాయి, అంతకు ముందే నిన్ను చంపేస్తామన్న వాళ్ళు ఉన్నారు, అంతకు ముందు ఆయనతో అనేక ఫోన్లలో ఆయనని